హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2024లో రిలీజ్ అయిన పుసాకా అనే ఒక ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ మూవీనే చూడబోతున్నాం. ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు ఆ క్యారెక్టర్స్ ఎక్స్ప్రెస్ చేసే ఎమోషన్స్ ని చూసి నెక్స్ట్ ఏమవుతుంది అనే టెన్షన్ మనలోనే పుడుతుంది. అలాంటి ఒక హారిఫైయింగ్ మూవీనే 2024లో రిలీజ్ అయిన పుసాకా. వాయిస్ లైట్ గా చేంజ్ అయింది అని చెప్పి ఏమనుకోద్దండి, వర్షం పడింది కదా, పడితే ఏం కాదు, దాంట్లో తడిస్తేనే కదా, సో కొంచెం చేంజ్ అయింది. నెక్స్ట్ వీడియో లోపు రికవర్ అయిపోతా. జస్ట్ ఇన్ కేస్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి పోదామా? ఓపెనింగే ఒక పెద్ద ప్యాలెస్ లోపల చూసుకుంటే ఒక 5-6 మంది చాలా దారుణంగా చనిపోయింటారు. బట్ ఒకే ఒకడు మాత్రం దేన్నో చూసి భయపడుతున్నట్టు, ఎవరినో చూసి భయపడుతున్నట్టు చూపిస్తారు. అప్పుడే కింద ఒక కత్తి ఉంటుంది, అది అట్లే గాల్లో లేచి నిలబడుతుంది చూడండి. ఇక్కడ సార్ మూవీ టైటిల్ పుసాకా అని. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి కొన్ని రోజుల తర్వాత చూసుకుంటే ఒక 5 మంది కారులో వస్తుంటారు. వీళ్ళు 5 మంది ఒక టీం అనమాట. ఓకే, ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఒక ప్యాలెస్ కనమాట. ఎందుకంటే ఆ ప్యాలెస్ లో ఎంతో ఖరీదైన వస్తువులు, పురాతన వస్తువులన్నీ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని ఐడెంటిఫై చేసి, క్లీన్ చేసి, పరిశీలించి, పరిశోధించి లాస్ట్ గా ఆ ప్యాలెస్ ని ఒక మ్యూజియం లా మార్చాలి అని. బట్ ఈ ప్రాసెస్ మొత్తం మనం జస్ట్ 3 రోజుల్లోనే ముగించేయాలి అంటే 3 రోజులేనా? ఈ 3 రోజుల్లో అవి ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి, అవి ఏవి అని చెప్పి కనిపెట్టడానికి టైం సరిపోతుంది తప్ప మనం అంతలోపు చేయలేము అంటే అదంతా కాదు. మనం ఎగ్జాక్ట్ గా 3 రోజుల్లోపే ముగించేస్తే మనం ఎక్స్పెక్టే చేయనంత పేమెంట్ ఇస్తాను అన్నారు. ఎలానో మీరు కూడా బోనస్ అది ఇది అని చెప్పి అడిగినారు కదా, కరెక్ట్ గా ఈ ప్రాజెక్ట్ ని మాత్రం ఫినిష్ చేయండి, అడిగిన దానికనే ఎక్కువ ఇస్తాను అంటుంది. ఇంత డీటెయిల్ గా చెప్పేసరికి మనకే క్లియర్ గా అర్థమైపోతుంది తనే ఈ గ్రూప్ కి లీడర్ అని. అలాగే పక్కన స్పెక్స్ వేసుకుని వాడు డ్రైవింగ్ చేస్తున్నాడు కదా, వాడు ఏం చేస్తాడు అనేది వాడు పని చేసిన తర్వాతే మనకే తెలుస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ కూర్చున్నారు కదా, అక్కడ మిడిల్ లో ఉన్నదేమో మన హీరోయిన్, తనకు రైట్ సైడ్ లో ఉన్నవాడు మన హీరో. అలాగే లెఫ్ట్ సైడ్ విండో దగ్గర కూర్చోంది కదా, ఆ అమ్మాయి పేరు సన్రా అనమాట. ఈ అమ్మాయిని మాత్రం కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా వాళ్ళు కూడా ఆ ప్యాలెస్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత అట్లే జూమ్ అవుట్ చేస్తారు చూడండి. అంత పెద్ద అడవిలో ఏ ఒక్క కాకి లేదు, ఏ ఒక్క మనిషి లేదు. ఆ ప్యాలెస్ అంత పెద్దగా ఉంటుంది. రాగానే వచ్చి మాట్లాడిస్తున్నాడు కదా, వీడే ఈ ప్యాలెస్ కి ఓనర్ అనమాట. వీడే మనోళ్ళని కూడా రప్పించింటాడు. ఓకే గాయస్, మీరు ఈ ప్యాలెస్ ని మ్యూజియం గా మార్చేందుకు మా హిస్టరీ ప్రొఫెసర్ కూడా మీకు హెల్ప్ చేస్తాడు అని చెప్పి వాయన గురించి ఇంట్రడ్యూస్ చేసేసరికి వాయన తనతో వచ్చిన తన అసిస్టెంట్ గురించి కూడా అందరికీ చెప్తాడు. అండ్ వీళ్ళ మధ్యలో ఒకే ఒక అమ్మాయి మాత్రం ఏం పట్టనట్టు సైలెంట్ గా ఉంది కదా. ఈ అమ్మాయి ఆ ఓనర్ ఉన్నాడు కదా, వాడి చెల్లి అనమాట. సరే రండి లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పి వాళ్ళందరినీ మెయిన్ హాల్ లోపలికి పిలిచికెళ్ళి చూస్తే ఆ ఒక్క హాల్లోనే చాలా యాంటిక్ ఐటమ్స్ ఉంటాయి. యాక్చువల్లీ యాంటిక్ ఐటమ్స్ అన్నింటినీ కలెక్ట్ చేసింది ఈ ప్యాలెస్ ఓనర్ ఉన్నాడు కదా, వాళ్ళ నాన్న అనమాట. బట్ వాడికి వీటి గురించి ఏ ఐడియా లేదు కాబట్టి ఇలాంటి ప్రొఫెషనల్స్ ని హైర్ చేసుకుంటాడు. ఇంకా ప్రొఫెసర్ తన అసిస్టెంట్ ఏమో అక్కడున్న పురాతన వస్తువుల యొక్క చరిత్రను తవ్వుతా అంటే మన హీరోనేమో ఇక్కడున్న పాత గోడల్ని, పాత కిటికీలన్నింటినీ చూస్తుంటే మన హీరో ఏమో ఈ ప్యాలెస్ యొక్క ఫౌండేషన్ గురించి మాట్లాడుతుంటాడు. అప్పుడే ఒక అవ్వ వచ్చి భయపెట్టేలా మనోళ్ళని చూసేసరికి టక్కున మనోళ్ళే ఉలిక్కి పడతారు. యాక్చువల్లీ ఈ అవ్వ అనమాట ఈ ఇంటికి పని మనిషి. అప్పుడే ఆ స్పెక్స్ వేసుకున్నాడు. పాప మా అవ్వ ఇంత పెద్ద ప్యాలెస్ ని క్లీన్ చేసి తను చచ్చిపోయేలా ఉంది అని చెప్పి తన పేరే సెటర్ వేస్తుంటాడు. అలా ఒక్కొక్కరు ఒక్కో పనిలో బిజీగా ఉంటే ఆ లీడర్ అక్క అలానే ఆ ప్యాలెస్ ఓనర్ ఉన్నాడు కదా, వాళ్ళిద్దరూ ఒక పక్క మాట్లాడుతుంటారు. చూడండి సార్, మీరు చెప్పిన దానికనే ఈ ప్యాలెస్ చూడడానికి చాలా పెద్దగా ఉంది. సో మా టీం మొత్తం కష్టపడి పనిచేసినా కూడా 3 రోజులు అవ్వగొట్టలేము అని చెప్తే అదంతా నాకు తెలియదు, 3 రోజుల్లో ముగించేశారనే మిమ్మల్ని ఈ ప్లేస్ కి రప్పించినాను. యాక్చువల్లీ మా నాన్న చనిపోక ముందు మాకు చెప్పిన చివరి కోరిక ఇది. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా 3 రోజుల్లోపే ముగించేయాలి. కాదు కూడదు అంటే ఇప్పుడే చెప్పేయండి, నేను వేరొకరిని చూసుకుంటా అని చెప్పేసరికి ఇంకా మనోళ్ళకు కూడా డబ్బు అవసరం కదా, సో సరే అని చెప్పి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఆ ఓనర్ గాడి చెల్లిని చూసుకుంటే తనే ఏదో చెట్లు పొట్లు అని చెప్పి ఫోటో తీసుకుంటా అట్లే ఈ పక్క మన హీరోయిన్ పక్క తిరిగేసరికి మన హీరోయిన్ ని ఫోటో తీసానేమో అని చెప్పి క్యాజువల్ గా హాయ్ చెప్తుంది. కానీ తనేమో తన ఆస్తి అడిగినట్టు ముఖంలో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఏదో నామకే వాసి చేయి ఊపుతుంది. ఆ తర్వాత ఈ సన్రామని చూసుకుంటే తను అసలు వీళ్ళతో ఎందుకు వచ్చిందనేది నాకే అర్థం కాలేదు. ఎందుకంటే తనకి యాంటిక్ ఐటమ్స్ గురించి ఐడియాను లేదు, దాని యొక్క వాల్యూను తెలీదు. అలా పురాతన కాలంలో యూజ్ చేసిన ఒక కర్రను ఎత్తుకుని పైకి కిందకి ఎగరేసుకుని ఆడుతుంటే చూడుమా, అది చాలా పురాతనమైనది అండ్ విలువైనది. కింద పడి దానికి ఏమైనా అయితే దాన్ని మళ్ళీ రీస్టోర్ చేయలేము అని చెప్పి ప్రొఫెసర్ చెప్తా అంటే ఓ అబ్బో జస్ట్ కర్రే కదా, ఏం కాదులే గమ్మున ఉండండి అని చెప్పి కొంచెం పొగరుగానే రెస్పాండ్ అవుతుంది.
మళ్ళీ ఓనర్ అక్కనే చూసుకుంటే దేనో తలుచుకుని సాడ్గా ఉంటుంది. అప్పుడే మనకు వాళ్ళ నాన్న చనిపోయే ముందు ఏ విషయాలు చెప్పినాడు అనే విషయాన్ని చూపిస్తారు. యాక్చువల్లీ ఈ ప్యాలెస్ లో ఉన్న యాంటిక్ ఐటమ్స్ అన్ని వాళ్ళ నాన్న బయట నుంచి తీసుకొచ్చినవే కాదంట, వాళ్ళ పూర్వీకులు యూజ్ చేసిన యాంటిక్ ఐటమ్స్ కూడా ఇక్కడే ఉన్నాయంట. సో వాటి విలువ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి తెలియాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ ప్యాలెస్ నే ఒక మ్యూజియం లా మార్చాలి అని చెప్పి అట్లే చనిపోతాడు. ఆ తర్వాత తను తీసిన ఫొటోస్ అన్నిటిని ఒక్కొక్కటిగా చూసా అంటే దాంట్లో మన హీరోయిన్ ఫొటోస్ కూడా ఉంటుందన్నమాట. సో వాటిని కూడా చూసా అంటే అప్పుడే ఆ ప్లేస్ కి ఆ సన్రా వస్తుంది. వచ్చిన తను ఆ అమ్మాయితో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఏదో ఒక ర్యాండమ్ టాపిక్ తీసి మాట్లాడొచ్చు కదా, అలా చేయకుండా మన హీరోయిన్ ఫోటో చూపించి ఇప్పుడు చూస్తున్నావు కదా ఈ అమ్మాయి గురించి ఒక సీక్రెట్ చెప్పనా అని చెప్పి ఒక వీడియో చూపిస్తుంది. అది మన హీరోయిన్ యొక్క ప్రైవేట్ వీడియో అనమాట. దాన్ని అప్లోడ్ చేసింది మరెవరో కాదు, మన హీరోయిన్ యొక్క ఎక్స్ హస్బెండ్. వాళ్ళిద్దరి మధ్య ఏం గొడవ ఉందో ఏమో తెలియదు కానీ మన హీరోయిన్ ఇమేజ్ డ్యామేజ్ చేయాలని చెప్పి వాడు కావాలని అలా అప్లోడ్ చేసింటాడు. ఆ తర్వాత వాడికి ఏమైనా పనిష్మెంట్ ఇచ్చినారా అనేది మూవీలో చెప్పలేదన్నమాట. బట్ ఎంతైనా ఇది తప్పే కదా. సో ఇలాంటి వీడియోని నాకెందుకు చూపిస్తున్నారు, ఫస్ట్ తీసేయండి అని చెప్పి ముఖం మీదే చెప్పేసరికి అబ్బో మంచి దానివేలే నువ్వు అని చెప్పి తను కూడా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి డిన్నర్ చేస్తుంటే అప్పుడే ప్రొఫెసర్ ఆ ప్యాలెస్ ఓనర్ని చూసి, అవును నువ్వు ఈ ప్యాలెస్ ని ఒక మ్యూజియం గా మార్చేందుకు చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నావు కదా, బట్ నీ చెల్లి ఎందుకు అంత యాక్టివ్ గా లేదు, తనకేమైనా ఇలా మార్చడంలో ఇష్టం లేదా అంటే, అయ్యో ప్రొఫెసర్ అలా అంతా ఏం లేదు, తను ఒక ఫోటోగ్రాఫర్, బట్ తను పెద్దగా ఎవరితోనూ మాట్లాడదు అని చెప్తా అంటే ఎక్కడ టాపిక్ తనపైనే పోతుందేమో అని చెప్పి గాయస్ ఏమనుకోకుండా కొంచెం టాపిక్ ని చేంజ్ చేస్తారా అంటే అప్పుడే ఆ సాండ్రా పోనీ హీరోయిన్ యొక్క లీక్డ్ వీడియో గురించి మాట్లాడుకుందామా అని చెప్పి అందరి ముందర చెప్పేసరికి మన హీరోయిన్ ముఖమే ఒకలా అయిపోతుంది. అప్పుడే పవర్ కొంచెం ఫ్లక్చువేట్ అయ్యేసరికి సారీ గాయస్ అప్పుడప్పుడు ఇలానే జరుగుతూ ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి అని చెప్తా అంటే అప్పుడే తన చెల్లేమో అయితే మనం ఈ రోజు నైట్ ఇక్కడే స్టే చేయాలంటే ఈ రోజు నైటే కాదు వర్క్ అయ్యేంత వరకు మనం ఇక్కడే ఉండాలి అంటాడు. అది వినగానే తను కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఆ తర్వాత లీడర్ ని చూసుకుంటే ఎంత కష్టపడినా కూడా 3 రోజుల్లో పని అవ్వదు అని చెప్పి తనకు తెలిసిపోయింది. అందుకే గాయస్ ఇప్పటికే మనకు తక్కువ టైం ఉంది కాబట్టి ఈ రోజు నైట్ నుంచే మనం పనిని స్టార్ట్ చేద్దామంటుంది. సరే అని చెప్పి మనోళ్ళు ఒప్పుకుంటారు. బట్ తిన్న వెంటనే దిగేరు కదా, సో మనోళ్ళు ఇద్దరు కాసేపు అలా బయట కూర్చుంటే మన హీరోయిన్ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఆ చెత్త ముఖంది సాండ్రా నా గతం గురించి అందరికీ చెప్తూ వస్తుంది, ఒకడు మంచోడు అని చెప్పి వాడిని పెళ్లి చేసుకున్న తర్వాత వాడు ఇలా చేస్తాడు అని చెప్పి నేను ఏమైనా ఎక్స్పెక్ట్ చేసినానా, చివరికి డివోర్స్ కూడా అయిపోయింది, అయినా కూడా తను అందరికీ చెప్తూ తిరుగుతుంది అంటే నిజానికి వాడు మంచోడు కాదు కాదు అని చెప్పి నేను నీకు మొదటి నుంచే చెప్తా వచ్చినా కానీ నువ్వు చివరి వరకు నన్ను పట్టించుకోలేదు, అయినా నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా, నిన్ను ఎలా చూసుకోవాలనుకున్నానో తెలుసా అని చెప్పి తన చేతులు పట్టుకుని ఇంకేదో చెప్దాం అనుకుని వస్తా అంటే కరెక్ట్ టైంకి ఆ స్పెక్సోడ్ వచ్చేసి ఆ అమ్మాయి లీడర్ పిలుస్తాను తప్ప టైం అవుతుంది అని చెప్తే సరే సరే అని చెప్పి మన వాళ్ళు ఇద్దరు కూడా బయలుదేరేస్తారు. వచ్చి మొత్తం అనలైజ్ చేసిన తర్వాత ఇంత పెద్ద ప్యాలెస్ లో ఎన్నో డోర్స్ ఎన్నో విండోస్ ఉన్నప్పటికీ అన్ని లాక్ లోనే ఉందంట, కేవలం ఒకే ఒక ఎంట్రన్స్ మాత్రమే ఉంది, అదే మెయిన్ ఎంట్రన్స్. అది తప్ప వేరే ఎంట్రన్స్ లేదు, వేరే ఎగ్జిట్ లేదు. దీన్ని ఒక మ్యూజియం గా మార్చిన తర్వాత ఖచ్చితంగా వేరే ఒక ఎగ్జిట్ కూడా ఉండాలి కాబట్టి దాన్ని కూడా మాడిఫై చేయాలి అని చెప్తా అంటే కరెక్ట్ టైంకి పవర్ కట్ అయిపోతుంది. లక్కీగా బయట సెక్యూరిటీ ఉన్నాడు కాబట్టి అక్కడున్న జనరేటర్ని అది ఇది చేసి లాస్ట్కి ఒక తన్ను తన్నేసరికి మళ్ళీ పవర్ వచ్చేస్తుంది. ఎవరు పనిచేస్తారో లేదో కానీ సన్రా మాత్రం మన హీరోయిన్ లీక్డ్ వీడియో గురించి అందరికీ ప్రచారం చేస్తూ వచ్చేసరికి మన హీరో కోపం వచ్చేసి నువ్వు నీ సోది ముఖం అని చెప్పి ఏదో గొడవ వేసుకుంటాడు. అలా గొడవ పడేటప్పుడు తెలియక ఒక బుక్ ని కదిలిచ్చేసరికి నిదానంగా ఒక సీక్రెట్ డోర్ ఓపెన్ అవుతుందో లేదో అందరూ ఆ ఓనర్ కాని పక్క చూస్తే వాడే ఇప్పుడే ఫస్ట్ టైం ఆ డోర్ ని చూస్తున్నాడు. గాయస్ నేను ముందుగానే చెప్పినట్టు మా నాన్న చాలా సేకరించి పెట్టినాడు, అవి ఏంటిని కూడా నాకు ఐడియా లేదు, అందుకే మిమ్మల్ని రప్పించినాను. అలాంటప్పుడు ఇలాంటి ఒక సీక్రెట్ ఛాంబర్ ఉంది అంటే నేను ముందుగానే మీకు చెప్పేవాడిని. సో నాకు ఇది కొత్త పదండి అని చెప్పి నిదానంగా లోపలికి వెళ్ళి చూస్తే లోపల ఒక పెద్ద బేస్మెంట్ లా ఉంటుంది. అప్పుడే సైడ్ లో ఒక స్టాచ్యూ ఉంటుంది. ఆ విగ్రహం 4 తలలతో త్రిశూలాన్ని చక్రాన్ని ఒక కత్తిని పట్టుకుంటుంది. చూడ్డానికి మన ఇండియన్ గాడ్స్ లో ఏదో 2-3 దేవుళ్ళు కలగలిపి ఒక అవతారం ఎత్తితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇన్ కేస్ మీకో మీ పెద్దవాళ్ళకో ఇది ఏ దేవుని యొక్క అవతారం తెలిసినట్లయితే కింద కమెంట్ చేయండి, మిగతా వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అప్పుడే అసిస్టెంట్ అమ్మాయి ఆ విగ్రహం గురించి కింద ఒక రాయి పైన చెక్కుంటే దాన్ని చదువుతుంది. బట్ ఆ లాంగ్వేజ్ అనేది ఏమో ఇండోనేషియన్ లోనో లేదా ఇంగ్లీష్ లోనో లేదనమాట. పల్లవ డైనాసిటీ గురించి మనం హిస్టరీలో చదువుకుంటాం కదా, ఆ టైం పీరియడ్ లో వాళ్ళు రాసిన లాంగ్వేజ్ లో ఉంటుంది. అలా దాన్ని డీకోడ్ చేసి చదివినట్లయితే జంగల అనే ఒక రాజ్యం ఉండేదంట. అది యుద్ధాలకు వెళ్లి ఓడిపోయి ఆ తర్వాత కరువు కాటకాల వల్ల ఆ జంగల అనే ఒక రాజ్యమే నామరూపం లేకుండా పోయింటుంది. అలా
వెనకాల జంగల రాజ్యం ఉన్నప్పుడు ఆ టైం పీరియడ్ లో చేసిన విగ్రహమే ఇది అని చెప్పేసరికి వాళ్ళందరూ షాక్ అయి చూస్తుంటారు. అప్పుడే ఆ ఓనర్ చెల్లి ప్రొఫెసర్ దగ్గరికి వచ్చి, అవును ప్రొఫెసర్, ఈ ఛాంబర్ లో చాలా వరకు పురాతన వస్తువులే ఉన్నాయి కదా, ఇక్కడున్న ఏ వస్తువుకైనా ఏదైనా శాపమైనా ఏదైనా శక్తి అయినా ఉందా అని అడిగితే, యాక్చువల్లీ ఆ జంగల రాజ్యం ఉంది కదా, అది ఓడిపోయేదానికి ముఖ్య కారణమే బ్లాక్ మ్యాజిక్ అంట. అంటే ఎగ్జాక్ట్ గా బ్లాక్ మ్యాజిక్ అనే చెప్పలేము, సమ్ కైండ్ ఆఫ్ సూపర్ పవర్ అనుకోండి. ఓకే, విషయం ఏంటంటే ఈ జంగల రాజ్యాన్ని ఓడించిన ఒక రాజ్యం ఉంది కదా, అది న్యాయంగా గెలవలేదన్నమాట. ఎంతో శక్తివంతమైన ఒక ఖడ్గాని తయారు చేపించి దాన్ని యూజ్ చేసి ఆ జంగల రాజ్యాన్ని నామరూపం లేకుండా చేసి ఉంటుంది. అలా వాయన ఒక పక్క హిస్టరీ గురించి డీటెయిల్ గా చెప్తా అంటే ఇదేది పట్టించుకొని ఈ సోది ముఖం సన్రా ఏం చేస్తుందంటే గాల్లోనే ఒక ఖడ్గం తేలుతూ ఉండేసరికి టక్కున ఎత్తేస్తుంది. యాక్చువల్లీ ఈ ఖడ్గాన్నే మనం స్టార్టింగ్ సీన్ లో చూసింది. అసలు ఇది ఏ కత్తి అని చెప్పి చుట్టూ చూసంటే అప్పుడే లైట్ గా కోసుకునేసరికి వెంటనే ఏదో బ్లాక్ కలర్ గా తన బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతున్నట్టు చూపిస్తారు. అప్పుడే తనకు ఏదో ఇల్యూషన్స్ కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో ఒక వయసైన వ్యక్తి తన్నే చూస్తున్నట్టు చూపించి ఆ తర్వాత అదేదో బ్లాక్ కలర్ గా స్ప్రెడ్ అవుతుంది కదా, అది తన బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యి తన బాడీనే ఒకలా అయిపోతుంది. అప్పుడే ఆ ప్రొఫెసర్ ఆ జంగల రాజ్యానికి రాజైనా అని చెప్పి సాగదీసా అంటే అప్పుడే సాండ్రా ఆ జంగల రాజ్యానికి రాజైన సమరోత్సాహ రాజుని అందరూ ఓడించడానికి ప్రయత్నించినారు అని చెప్పేసరికి ప్రొఫెసరే షాక్. సండ్రా నీకెలా తెలుసు అడుగుతాంటే టక్కన తను బ్లాక్ గా వామిట్ చేసి అక్కడే అన్కాన్షియస్ అయి పడిపోయేసరికి వెంటనే దాన్ని కూర్చోబెట్టి సండ్రా అని చెప్పి లేపేసరికి తను కూడా కాన్షియస్ లోకి వస్తుంది. బట్ లేచిన తర్వాత మనోళ్ళందరినీ ఉరిమి చూస్తూ ఉంటుంది. కరెక్ట్ టైం కి పవర్ కట్ అయి విత్ ఇన్ సెకండ్ వస్తుందో లేదో చూస్తే సండ్రా కనిపించదు. ఎక్కడ వెళ్ళింది చుట్టూ చూసంటే మళ్ళీ పవర్ కట్ అయ్యేసరికి కనీసం టార్చ్ ఆన్ చేయండి అని చెప్పి టార్చ్ ఆన్ చేసి చుట్టూ వెతుకుతా అంటే టక్కున ఆ విగ్రహం వెనకాల వచ్చి నించి ఉంటుంది. ఈ 7వ ఖడ్గానికి రావాల్సిన శక్తులన్నీ వచ్చేసింది, ఇంకా మిమ్మల్ని బలిస్తే చాలు అని చెప్పి పక్క నవ్వేసి మళ్ళీ మాయమైపోతుంది. సన్రా జోక్ చేసింది చాలు, బయటికి రా, వెంటనే క్లీనింగ్ ని స్టార్ట్ చేయాలి అంటే ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో తెలియదు కానీ సడన్ గా వచ్చి ప్రొఫెసర్ ని సర అని చెప్పి లాక్కెళ్ళి కింద పడేసి ఆ కత్తెత్తి కరెక్ట్ గా ఆయన ఛాతిలో గుచ్చేసి వాయినే ఎత్తి పారేస్తుంది. ఆ తర్వాత ఏమో రియలైజ్ అయిపోయినట్టు ఆ పక్క సైడ్కి వెళ్ళిపోయింటే ఇదే కరెక్ట్ టైం అని చెప్పి వెంటనే వెళ్ళి వాయిని మోసుకొచ్చేస్తారు. ఫస్ట్ వాయిని హాస్పిటల్లో జాయిన్ చేయాలని చెప్పి వాళ్ళందరూ పరిగెత్తా వెళ్తాంటే డోర్ క్లోజ్ చేయండి రా, లేకుంటే మళ్ళీ తను వచ్చేస్తుంది అని చెప్పేసరికి వాడు, తన చెల్లి, అలాగే మన హీరోయిన్ వాళ్ళు ముగ్గురు దాన్ని క్లోజ్ చేసేందుకు ట్రై చేస్తారు. అప్పటికే తను చెయ్యి అడ్డం పెట్టేసి ఎట్లో ఓపెన్ చేసుకుని వచ్చేస్తుంది. ఆ గ్యాప్ లో ఏమవుతుందంటే వాళ్ళు ముందర వెళ్ళిపోయినారు, మనోళ్ళు కొంచెం లేట్ గా వచ్చినారు కదా, సో దీని వల్ల మనోళ్ళు ఇద్దరు స్ప్లిట్ అయిపోయినారు. సో ప్రొఫెసర్ ని మోసుకొచ్చిన వాళ్ళు పరిగెత్తా డోర్ దగ్గరికి వచ్చి వెంటనే ఓపెన్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటే దానికి ఉన్నది స్మార్ట్ లాగ్ అనమాట. బట్ దాని పాస్వర్డ్ వీళ్ళకు తెలియదు కదా. సో ఈ ఓనర్ గాడు ఎక్కడ రా అని చూసంటే వచ్చేదేమో ఓనర్ కాదు, ఆ శాండ్రా. పరిగెత్తా వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కో పక్క వెళ్ళిపోతారు. బట్ ఆ లీడర్ మాత్రం ఇరుక్కునేసరికి తన్ని వేసి దమ్మా అని చెప్పి ఆ డోర్ కొడుతుందో లేదో ఆ లాకే పగిలిపోతుంది. అందుకని చెప్పి ఓపెన్ అవ్వదు. బట్ అలా కొట్టిన దాని వల్ల తనకు రక్తం వస్తుంటే దాన్ని నాకేసరికి దాన్ని చూసిన మన హీరో చేతికి అదేదో దొరుకుతుందో లేదో ఎత్తి తన నెత్తి మీదే కొడతాడు. బట్ పెద్దగా తనకేం కాకపోయేసరికి ఎత్తి ఒక తన్నుతుంది చూడండి, ఎగిరిపోయి పడతాడు. దాన్ని చూసిన ఓనర్ గాడు పక్కనే ఒక ఈట కనిపించేసరికి దాన్ని ఎత్తుకొని పరిగెత్తా వెళ్ళి తన్ని ఆ డోర్ కేసే గుచ్చేస్తాడు. వెంటనే ఇంకో దారి నుంచి వెళ్దామని చెప్పి పరిగెత్తా వెళ్తాంటే తను ఆ ఈట నుంచి ఈజీగా తప్పించుకునేసి ఒక పెద్ద పింగాని జారెత్తి నడి హాల్లో పగలు కొడుతుంది చూడండి. అంతే మన హీరోయిన్, అసిస్టెంట్ అమ్మాయి, లీడర్ వాళ్ళు ముగ్గురు పైకి వచ్చేసి రూమ్ లో దాక్కునేసింటే మన హీరో, ప్రొఫెసర్, ఆ ఓనర్ గాడి చెల్లి వాళ్ళు నలుగురు కిచెన్ లో దాక్కుంటే ప్రొఫెసర్ కి మాత్రం రక్తం ఎక్కువ పోయేసరికి ఏదైనా క్లాత్ ఉందేమో చూడరా అంటే వాడు తలే పైకి ఎత్తకుండా జస్ట్ చేతులతోనే ఏమైనా దొరుకుతుందేమో అని చూసంటే అప్పుడే అక్కడ ఉన్న గ్లాసుల్ని టచ్ అయ్యేసరికి, టచ్ చేయడం కాదు, తెలియక వాటిని దుబ్బేసరికి ఒక 2-3 గ్లాసులు కింద పడి సౌండ్ వచ్చేస్తుందో లేదో తనకి వీళ్ళు ఇక్కడ ఉన్నారు అని చెప్పి ఈజీగా తెలిసిపోతుంది. సో నిదానంగా డోర్ ఓపెన్ అయ్యేసరికి ఎవరో వస్తున్నారు అని చెప్పి వీళ్ళు సైలెంట్ గా కూర్చుంటారు. బట్ ఎంతసేపటికి ఎవరు రాకపోయేసరికి నిదానంగా తొంగి చూస్తే ఎవరు ఉండరు. సరే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి అని చెప్పి సైలెంట్ గా వెళ్తాంటే అప్పుడే అని చెప్పి సౌండ్ వస్తుంది. నేను సైలెంట్ గానే ఉన్నాను రా, నువ్వు సౌండ్ చేయొద్దురా అని చెప్తాంటే సౌండ్ చేసింది వీడో వాడో కాదు, ఆ అమ్మాయి గోడ పైన గాల్లో తేలుకుని సైలెంట్ గా వెళ్ళండి అనేసరికి నిదానంగా తిరిగి చూస్తే ఇప్పుడు కనిపించదు. ఎటెళ్ళిందిరా అని చూసంటే టక్కని వీళ్ళ మీద అటాక్ చేసి ఆ ప్రొఫెసర్ నే మళ్ళీ లాగేసరికి వీళ్ళు భయపడిపోయి పరిగెత్తారో లేదో పాపం గాయస్ ఆ ప్రొఫెసర్ పని ఏం కసి ఉందో ఏమో తెలియదు కానీ చాలా దారుణంగా చంపేస్తుంది. ఆయన ఫేస్ మొత్తాన్ని కట్ చేసి చర్మం మొత్తాన్ని పీగేసి ఆ తర్వాత కడుపు మొత్తాన్ని చీల్ చేసి పేగులుంటాయి కదా ఆ పేగుల్ని ఒక్కొక్కటిగా ఏమో నూడిల్స్ తీసినట్టు పీకి పారేసరికి మనకే ఒకలా ఉంటుంది.
ఉండి లాస్ట్కి ఆయన చచ్చిపోతాడు. కామెడీ ఏందో తెలుసా, ఆ స్పెక్స్ ఉన్నాడు కదా వాడు వీటన్నింటినీ పై నుంచి సైలెంట్ గా చూసి అంటాడు, లైట్ గా సౌండ్ వస్తే కూడా సావే. బట్ ఎప్పుడైతే ప్రొఫెసర్ ప్రాణం పోతుందో ఆ కత్తి ఉంది కదా దానికి లైట్ గా ఒక కర్వ్లా ఏర్పడుతుంది. ప్రొఫెసర్ ని చంపే గ్యాప్ లో మనోళ్ళు ముగ్గురు పరిగెత్తా వచ్చేసింటారు కదా, అలా పరిగెత్తా ఒక రూమ్ లోపలికి వచ్చేసి బరువైన వస్తువులన్నింటినీ డోర్ కి అడ్డంగా పెడేసి డోరే ఓపెన్ అవ్వకుండా చేస్తారు. ఇంత పెద్ద ప్యాలెస్ ఉంది, ఇన్ని సామాన్లు ఉంది, అయినా నీకు ఆ బేస్మెంట్ గురించి లోపల దరిద్రాల గురించి ఏం తెలియదారా అని చెప్పి మన హీరో వాడి మీదకి వస్తాంటే, చూడు మనం ఇద్దరు కొట్టుకొని సరిచేకి 2 నిమిషాలు కాదు, కానీ నిజంగానే నాకు దేని గురించి తెలియదురా అని చెప్తా అంటే వాడి చెల్లి కూడా అవును నిజంగానే మాకు ఇల్లు అంటేనే పడదు, అందుకే మేము కూడా ఇంటికి దూరంగానే ఉన్నాము, బట్ ఇప్పుడు ఏదో ఈ ప్రాజెక్ట్ కోసం మేము కూడా ఇంటికి వచ్చినాము అంటుంది. నిజానికి మా నాన్నకు పిచ్చి ముదిరిపోయి డబ్బుని నీళ్ళలా ఖర్చు పెట్టి పనికిరాని సామాన్లన్నీ తీసుకొచ్చి ఇక్కడ పడేసినాడు, ఇప్పుడు అవే మా ప్రాణాలు తీస్తున్నాయి. నీకు ఇంకో విషయం తెలుసా, కొన్ని రోజులకు ముందు ఈ చెత్తను దొంగతనం చేయడానికి కూడా కొందరు దొంగలు ఇంటికి వచ్చినారు, బట్ ఏమైందో ఏమో తెలియదు కానీ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి చూస్తే సెక్యూరిటీ అలాగే దొంగతనానికి వచ్చిన వాళ్ళందరూ చనిపోయినారు. ఎలా అని చెప్పి ఎవరికి అర్థం కాలేదు. కానీ మా నాన్న ఏం చేసినాడంటే ఈ విషయాన్ని 3వ కంటికి తెలియకుండా మొత్తం దాచేసినాడు. ఆ తర్వాత ఏకదం సెక్యూరిటీ మొత్తాన్ని డబుల్ చేయనాడు. అందుకే ఈ ప్యాలెస్ మొత్తానికి ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే. సో ఖచ్చితంగా మెయిన్ ఎంట్రన్స్ నుంచే బయటికి వెళ్ళాలి, వేరే దారి లేదు అని చెప్తా అంటే అప్పుడే వాడికి టక్కున ఒక ఐడియా వస్తుంది. యాక్చువల్లీ ఆ సెక్యూరిటీ గార్డ్ బయటికి వెళ్ళేటప్పుడు వీళ్ళకి ఒక వాకీ టాకీ ఇచ్చేసి వెళ్ళింటాడనమాట. ఆ వాకీ టాకీ ఎక్కడ అని చెప్పి వీళ్ళని అడుగుతా అంటే అట్లే బయట సెక్యూరిటీ గార్డ్ ని చూసుకుంటే ఆ జనరేటర్ పనిచేయలేదు కదా, సో డీజిల్ ఏదో పోసి దాన్ని ఆన్ చేసేసరికి ఇంకా అది కూడా ఆన్ అవుతుందో లేదో వెంటనే ఆ ప్యాలెస్ మొత్తానికి పవర్ వచ్చేస్తుంది. దాన్ని చూసిన మనోళ్ళు ముగ్గురు అవును కదా సెక్యూరిటీ గార్డ్ ఇంకా బయటే ఉన్నాడు, వాడిని కాంటాక్ట్ అయ్యి మనం డోర్ ఓపెన్ చేయించుకుంటే మనం వెంటనే ఇక్కడ నుంచి తప్పించుకునేయచ్చు అని చెప్తా అంటే ఇలాంటి టైంలో బయటికి వెళ్తే ఖచ్చితంగా తను చంపేస్తుంది అని చెప్పి అందరికీ తెలుసు. అందుకే ఇక్కడే వెయిట్ చేద్దామని చెప్పి అసిస్టెంట్ అమ్మాయి చెప్తా అంటే ఈ లీడర్ అమ్మాయి ఏమో ఎంతైనా నా వల్లే కదా మీరు అందరూ ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయినారు, నా వల్లే కదా మీరు అందరూ చనిపోబోతున్నారు అని చెప్పి తనో పక్క బోర్మని ఏడుస్తూ ఉంటుంది. ఈ పక్క ఈ స్పెక్సోని చూసుకుంటే వీడు తెలివైనడు, ఆ వాకీ టాకీని కనిపెడితే దాన్ని యూజ్ చేసి ఆ సెక్యూరిటీ గార్డ్ ని కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్పి సౌండే చేయకుండా నిదానంగా హాల్లోకి వచ్చి ఆ వాకీ టాకీని కనిపెడేస్తాడు. హలో హలో సెక్యూరిటీ మేము లోపల ఇరుక్కుపోయినాం రా, వెంటనే వచ్చి డోర్ ఓపెన్ చేయరని చెప్తాంటాడు. బట్ ఇప్పుడే వాడే రియలైజ్ అవుతాడు ఇంతసేపు దాన్ని ఆన్ చేయకుండానే మాట్లాడేసి ఉంటాడు. వెంటనే ఆన్ చేసి మాట్లాడదాం అనుకుంటే దాని నుంచి ఇంకేదో సౌండ్ వచ్చేసరికి ఆ దెయ్యం నవ్వుతున్నట్టు సౌండ్ వినిపిస్తుందో లేదో వెంటనే దాన్ని అక్కడే పారేసి ఒక కబోర్డ్ లోపలికి వచ్చి దాక్కునేస్తాడు. బట్ ఎలానో ఆ సెక్యూరిటీ గార్డ్ ని కాంటాక్ట్ అయిపోయింటాడు కదా, సో ఎందుకు పిలుస్తున్నారో కూడా తెలియక వాడు నిదానంగా డోర్ దగ్గరికి వచ్చి ఆ పాస్వర్డ్ వేసి ఓపెన్ చేద్దాం అనుకుంటే ఆ పక్కన లాగే పగిలిపోయింది కదా, సో ఓపెన్ అవ్వదు. బట్ వాడి దగ్గర ఒక కీ ఉందన్నమాట, దాంతో మాన్యువల్ గా ఓపెన్ చేసి లోపలికి వచ్చి సార్ సార్ ఎక్కడున్నారు సార్, ఎందుకు సార్ పిలిచినారు అని చెప్పి బర్రె కొంత వేసుకొని గట్టిగా అరుస్తా వస్తుంటే వీడు కబోర్డ్ లోపలికి నుంచి రే రే హర్షద్రా అని చెప్పి వీడు హస్కీ వాయిస్ లో అరుస్తుంటాడు. బట్ అప్పటికే ఆ దెయ్యం అక్కడికి వచ్చేసింది కాబట్టి వీడి కళ్ళ ముందరే వాడిని చాలా దారుణంగా చంపేస్తుంది. బట్ ఎప్పుడైతే వాడి ప్రాణం పోతుందో మళ్ళీ ఆ కత్తిలో ఇంకొక కర్వ్ ఏర్పడుతుంది. మళ్ళీ మన లేడీస్నే చూసుకుంటే ఇక్కడే ఉంటే ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. సో మనమే ముందడుగు వేద్దామని చెప్పి ఒక్కొక్కరు ఒక్కోటి చేతిలో పట్టుకొని నిదానంగా దిగొస్తుంటే టక్కన అచ్చువేసి ఒక్కసారిగా మన హీరోని మీదే దూకేసి ఆ కత్తి ఉంది కదా దాన్ని ఎత్తి కరెక్ట్ గా కంట్లోనే దింపేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే సంట్రా వద్దు అని చెప్పి తను గట్టిగా అరుసా ఉంటుందో లేదో ఆ అరుపులు అనేది మన హీరో కూడా వినిపించేస్తుంది. సో మనోడు వెంటనే కాపాడేందుకు వస్తా అంటే ఆ గ్యాప్ లో ఆ అసిస్టెంట్ అమ్మాయి ఉంది కదా తను ఒక ఫోర్క్ ఎత్తుకుని ఆ అమ్మాయికి వెనగాలే గుచ్చేస్తుంది. బట్ అదేం పెద్ద డ్యామేజ్ కాదు కదా, సో ఈజీగా దాన్ని తీయేసి గుచ్చిందేమో అసిస్టెంట్ అమ్మాయి కానీ తను పొడిచేదేమో లీడర్ అమ్మాయిని. ఏదో పర్సనల్ వెంజెన్స్ ఉన్నట్టుంది, మనకెందుకులే ఇంకా కత్తి ఎత్తుకొని మనోళ్ళు ముగ్గని లేపేద్దామని చెప్పి దగ్గరికి వస్తా అంటే టక్కని మనోడు వెనక నుంచి వచ్చి ఒక స్టూల్ ఎత్తి నెత్తి మీద కొడతాడు. మళ్ళీ లేచి ఎక్కడ అటాక్ చేస్తుందేమో అని చెప్పి తన్ని గోడ పక్క తోయేసి మధ్యలో ఒక డైనింగ్ టేబుల్ లా ఉంటుందన్నమాట, దాన్ని బలంగా తన పక్కకు తోయేసరికి తను అక్కడ ఇరుక్కుపోతుందో లేదో వెంటనే నలుగురు పరిగెత్తేస్తారు. అంటే కొంచెం టైం గ్యాప్ లో ఒక్కొక్కరుగా తప్పించుకున్నారు కాబట్టి మన హీరోయిన్ ఆ లీడర్ అమ్మాయి ఇద్దరు ఒక రూమ్ లో ఉండిపోయింటే మన హీరో అలాగే అసిస్టెంట్ అమ్మాయి అలాగే ఆ ఓనర్ గాడు ఓనర్ చెల్లి వాళ్ళు నలుగురు పరిగెత్తా సీక్రెట్ డోర్ ఓపెన్ చేసుకుని ఆ సీక్రెట్ ఛాంబర్ లోకి వెళ్లి దాక్కునేస్తారు. బట్ మళ్ళీ మన హీరో వాడి మీదకే వెళ్లేసరికి ఒరే నాయన మిమ్మల్ని ఎందుకురా నేను చంపుదాం అనుకుంటా, మీకు మాకు పాత పగలు ఏమున్నాయిరా, ఒకవేళ ప్లాన్ చేసి చంపుదాం అనుకున్నా నేనెందుకురా మీతో పాటు ఇంత అవస్థ పడతాంట, నన్ను వదిలేరా నాకు ఏం తెలియదురా అయ్యా అని చెప్పేసరికి సర్లే వీడు చెప్పేది కూడా నిజమేని చెప్పి ఇప్పుడే వీడు
అర్థం చేసుకుంటాడు. బట్ ఖచ్చితంగా హాల్లో ఉన్న ఎంట్రన్సే కాకుండా ఈ ప్యాలెస్ లో ఎక్కడో చోట ఎగ్జిట్ కూడా ఉండనే ఉంటుంది అని చెప్పి వీడు మాత్రం బలంగా నమ్ముతాంటాడు. ఆ తర్వాత ఈ స్పెక్సోని చూసుకుంటే వీడి పని బాగుంది గాయస్. మిగిలిన వాళ్ళందరూ ఆ దెయ్యం దగ్గర 2-3 సార్లు ఇరుక్కొని 4-5 సార్లు కత్తితో టాటూలు వేపించుకొని పైన కింద అని చెప్పి ప్రాణాలు చేతిలో పెట్టుకుని తిరుగుతాంటే వీడు మాత్రం కిందే తిరుగుతున్నాడు. అలా ఇప్పుడు కూడా ఆ దెయ్యం కంటే పడకుండా సొలోగా వచ్చి ఒక అలమారలో దాక్కునేస్తాడు. మళ్ళీ మన హీరోయిన్ ని ఆ లీడర్ అమ్మాయిని చూసుకుంటే ఆ శాండ్రా దెయ్యం ఆ లీడర్ అమ్మాయికి కొంచెం బలంగానే ఫోర్క్ తో దింపేసి ఉంటుంది అనమాట. సో రక్తం ఎక్కువ పోయేసరికి మన హీరోయిన్ ఎక్కువ పోకుండా కట్టులా కడుతుంది. అయినా కూడా తను మనం ఈ రోజు చనిపోతాం అని చెప్పి అదే తిప్పి చెప్పేసరికి సరే కాసేపు రెస్ట్ తీసుకో, ఆ తర్వాత కావాలంటే మనం బయటికి వెళ్లే దారి వెతుకుదామని చెప్పేసరికి తను కూడా కాసేపు పనుకుంటుంది. ఇంకా వీళ్ళని చూసుకుంటే బయటికి వెళ్లేందుకు ఇంకో దారి ఏమైనా ఉందా అని చెప్పి ఆలోచిస్తున్నారు కదా. దరిద్రం ఏంటంటే ఉన్నది ఒక్క దారే, ఆ దారిలోనే సచ్చినట్టు వెళ్ళాలా. బట్ ఉన్న స్మార్ట్ లాక్ కూడా పగిలిపోయింది కాబట్టి ఇంకెలా దాన్ని ఓపెన్ చేసేది అని ఆలోచిస్తుంటే అప్పుడే ఆ సెక్యూరిటీ గార్డు లోపలికి వచ్చేటప్పుడు ఒక కీని యూజ్ చేసి ఓపెన్ చేసింటాడు కదా. ఇప్పుడు వాడి బాడీని కనిపెడితే చాలు ఆ కీ ఎత్తుకుని వీళ్ళు ఈజీగా బయటికి వెళ్ళిపోవచ్చు. దానికి ముందు ఫస్ట్ ఈ దెయ్యం ముఖం ఇక్కడ నుంచి వెళ్ళాలి కదా. సో వెళ్తుందా అని చూసంటే అది కూడా ఆ డోర్ ని ఎంతగానో ఓపెన్ చేసేందుకు ట్రై చేస్తుంది. బట్ అవ్వకపోయేసరికి ఇప్పుడు మన హీరోయిన్ పట్టుకుందామని చెప్పి మనోళ్ళున్న రూమ్ దగ్గరికి వస్తుంది. తను వచ్చేసింది అర్థం చేసుకున్న మన హీరోయిన్ వెంటనే ఆ లీడర్ అమ్మాయిని ఆ బెడ్ కింద దొబ్బేసి తను కూడా అక్కడే దాక్కుని సైలెంట్ గా చూసా అంటే తను దమ్మా అని చెప్పి ఆ డోర్ ని కొడతానే ఉంటుంది. ఈ బేస్మెంట్ లోనే కదా మనోళ్ళకి ఆ కత్తి దొరికింది. సో ఇప్పుడే మనోళ్ళు ఆ కత్తి గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకుంటారు. యాక్చువల్లీ ఈ కత్తిని ఇంత పవర్ఫుల్ గా తయారు చేసింది మరెవరో కాదనమాట. స్టార్టింగ్ సీన్ లో తను ఆ కత్తిని ఎత్తుకుని తెలియక కోసుకున్నప్పుడు తనకు ఒక ఇల్యూషన్ లో ఒక ముసలాయన వచ్చింటాడు కదా, వాయనే దాన్ని చేసింటాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే వాయన చెయ్యగానే వాయన ప్రాణం పోతుంది అని తెలుసుకున్న వాయన దానికి ఒక టాస్క్ ఇచ్చింటాడు. ఎవరైతే ఆ కత్తిని ఎత్తుకుని వాళ్ళ రక్తాన్ని అర్పిస్తారో వెంటనే వాళ్ళకు రక్తదాహం విపరీతంగా పెరిగిపోతుందంట. ఈవెన్ వాళ్ళే వాళ్ళ బాడీని కంట్రోల్ చేయలేక వరుసగా 7 మందిని అతి దారుణంగా చంపేస్తారంట. అలానే ఆ జంగల రాజ్యం మొత్తాన్ని ఆపోజిట్ టీం వాళ్ళు ఈజీగా లేపేసుంటారు. ఒక ప్రాణం పోయేటప్పుడల్లా అది ఓసారి బెండ్ అవుతుంది కదా. అలా 7 ప్రాణాలు పోయిన తర్వాత 7 సార్లు బెండ్ అయిన తర్వాత ఆ శాపమే తొలగిపోతుందంట. ఆ తర్వాత ఆ కత్తి స్ట్రైట్ అయిపోతుంది, ఆ పర్సన్ నార్మల్ అయిపోతారు. ఇప్పుడు ఆ ఓనర్ గడిగే గుర్తొస్తుంది లాస్ట్ టైం వాడి ఇంట్లో దొంగలు పడినారు అని చెప్పినాడు కదా. బట్ నెక్స్ట్ డే లేస్ చూస్తే వచ్చిన వాళ్ళందరూ చనిపోయినారు అని చెప్పింటాడు కదా. ఎగ్జాక్ట్ గా 7 మంది చనిపోయింటారు అనమాట. ఎవరో తెలియక కత్తిని ఎత్తుకున్నట్టున్నారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళని వాడే లేపేసినట్టున్నాడు. బట్ 7 మంది చనిపోయిన తర్వాత వాడు ఫ్రీ అయిపోయింటాడు. కానీ వాడిని చూసిన ఓనర్ గాడి నాన్న ఎక్కడ వీడు బయటికి వెళ్ళి జనాలందరికీ దీని రహస్యం చెప్పేస్తాడేమో అని చెప్పి వాడిని కూడా చంపేసి ఆ తర్వాత ఈ విషయాన్ని 3వ కంటికే తెలియకుండా కప్పేసి ఉంటాడు. అంటే నెక్స్ట్ తను హీరోని చంపడానికే వెళ్తానని చెప్పి వాడు పరిగెత్తా వెళ్తాంటే ఆ పాటికే తను ఆ డోర్ ని దొబ్బేసి నిదానంగా లోపలికి వస్తుంది. మనోళ్ళు ఎవరో కనిపించకపోయేసరికి వెళ్ళిపోతుందేమో అనుకుంటే టక్కున ముందరకు వచ్చి ఆ లీడర్ అమ్మాయిని లాగేసి మన హీరోయిన్ కళ్ళ ముందరే అతి దారుణంగా గుచ్చి చంపేస్తుంది. అలా తన ప్రాణం పోగానే మళ్ళీ ఒక కర్వ్ ఏర్పడుతుంది. కరెక్ట్గా అదే టైంకి పవర్ వేరే కట్ అయ్యేసరికి ఇదే కరెక్ట్ టైం అనుకుని మన హీరో నిదానంగా అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే అక్కడేదో కొన్ని గ్లాస్ పీసెస్ లా ఉంటాయన్నమాట. దాని మీద తెలియక చేయి పెట్టేసరికి అది పగిలి సౌండ్ వస్తుందో లేదో తనకు తెలిసిపోతుంది. అప్పటికే మన హీరో మిగతా వాళ్ళందరూ ఆ ప్లేస్ కి వచ్చేసి ఉండేసరికి మీ ప్రాణాన్ని కత్తికి బలివ్వండి అని చెప్పి ఒక్కసారిగా ఆ కత్తి ఎత్తుకొని మన హీరో మీద అటాక్ చేసేసరికి మనోడి చేతిలోనే ఆ కత్తి దిగేస్తుంది. ఆ తర్వాత వాడి కడుపులోనే పొడిచి వాడిని ఎత్తి విసిరేసరికి ఆ గ్యాప్ లో ఆ కత్తి కింద పడిపోయింటుంది అనమాట. సో దాన్ని ఆ ఓనర్ చెల్లి ఉంది కదా, తను నిదానంగా దాన్ని ఎత్తుకుందామని చెప్పి ట్రై చేసంటే టక్కన మళ్ళీ తనే ఎత్తుకునేసి ఆ అమ్మాయి ఉంది కదా తన చేతిగా ఒక టాటూ వేయేస్తుంది. అప్పుడే మన హీరోని అదేదో ఒక బలమైన వస్తువు ఎత్తుకుని వెనక నుంచి ఒక్కసారిగా అటాక్ చేసేసరికి తను ఆ కత్తి కింద పడేస్తుందో లేదో వెంటనే ఆ ఓనర్ గడు ఆ కత్తి ఎత్తేస్తాడు. తను డిస్ట్రాక్ట్ అయింది అర్థం చేసుకున్న మన హీరోయిన్ ఆ కత్తితో తన కాలు మీదే కొట్టి తన కాలు విరక్కొట్టేసి ఆ తర్వాత నెత్తి మీదే కొట్టి తన్ని పడగొట్టేస్తుంది. ఇంకా దాన్ని యూజ్ చేసి తన్ని బెదిరించి వాడి చెల్లిని అలాగే అసిస్టెంట్ అమ్మాయిని అక్కడి నుంచి నిదానంగా పిలిచికెళ్ళిపోతాడు. ఎలానో తను అన్కాన్షియస్ లోనే ఉంది కదా. సో మెల్లగా మన హీరోని అక్కడి నుంచి మోసుకెళ్లి మిగతా వాళ్ళతో కలిసిపోతుంది. అప్పుడే అసిస్టెంట్ అమ్మ ఏం చెప్తుందంటే ఎవరైతే ఫస్ట్ వాళ్ళ రక్తాన్ని ఆ కత్తికి రుచి చూపిస్తారో వాళ్ళ శాపానికి గురయ్యి వాళ్ళు 7 మందిని చంపేదాకా చావరు. అట్ ది సేమ్ టైం ఎవరైతే ఆ కత్తి ద్వారా గాయపడింటారో వాళ్ళు కూడా ఖచ్చితంగా చనిపోతారు. అదే ఆ శాపానికి ఉన్న పవర్ అని చెప్పేసరికి ఆ ఓనర్ చెల్లి ఉంది కదా తను భయపడతా ఉంటుంది. ఎందుకంటే తనకు లైట్ గా ఒక టాటూలా
కొట్టేసి ఉంటుంది కదా, అండ్ ఆ గాయం కూడా బ్లాక్ కలర్ లో స్ప్రెడ్ అవుతున్నట్టు చూపిస్తారు. అట్లే ఈ పక్క ఓనర్ గాని చూసుకుంటే వాడు ఆ కత్తి ఎత్తుకుని ఆ సెక్యూరిటీ డెడ్ బాడీ ఉంది కదా అది ఎక్కడ ఉంది అని చెప్పి వెతుకుతా అంటాడు, ఎందుకంటే ఆ కీ కోసం. అప్పుడే ఆ స్పెక్సోడ్ కనిపించేసరికి ఏరా సెక్యూరిటీ గార్డ్ బాడీ ఎక్కడుందో తెలుసా అంటే తెలుసు అని చెప్పేసరికి సరే రారా వాడి బాడీ దగ్గరికి వెళ్ళి ఆ కీ తీసుకుందామంటే వద్దు వద్దు ఇక్కడే సేఫ్ గా ఉంది ఇక్కడే ఉందామంటాడు. ఒరే నా చెల్లి అక్కడ ఆపదలో ఉంది ఇక్కడే ఉండిపోతామంటాను మర్యాదగా రారా అని చెప్పి వాడిని బలవంతంగా పిలిచికెళ్తా అంటే ఆ విషయాన్ని ఆ దెయ్యం కూడా చూసేస్తుంది. ఇంకా ఒక్కసారిగా వీళ్ళని అటాక్ చేసేందుకు వచ్చేసరికి ఆ స్పెక్సోడ్ ఏమో పరిగెత్తా వెళ్ళిపోతాడు. బట్ ఈ ఓనర్ గాడు ఇరుక్కుపోయేసరికి తను ఆ కత్తిని యూజ్ చేసి వాడి గొంతు మీదే ఒక మార్క్ వేస్తుంది. ఇంకా వెంటనే వాడు తన్నే దొబ్బేసి ఆ కత్తి కూడా అక్కడే పారేసి పరిగెత్తా రూమ్ లోకి వచ్చి లాగేసి బలమైన వస్తువులన్నీ పెట్టేసి డోరే ఓపెన్ అవ్వకుండా చేస్తాడు. ఆ తర్వాత స్పెక్సోడ్ మీదకి వచ్చి నన్నెందుకురా ఒంటరిగా వదిలేసి వచ్చేసినావు అంటే అసలు నన్నెందుకురా నువ్వు కంపెనీగా పిలుచుకొచ్చినావు, నేను ఆ క్లోజెట్ లో సేఫ్ గా ఉంటే నీతో వచ్చి ఇప్పుడు నేను డేంజర్ లో పడిపోతి, అయినా తన దగ్గర గొర్రెలా ఇరుక్కుపోవడం నీ దరిద్రం రా అని చెప్పి ఇంతటితో ఆపేయకుండా ఎంతైనా మీరు పుట్టుకతోనే రిచ్ కాబట్టి మీరు ఏమనుకున్నా మీ దగ్గరకు వచ్చేస్తుంది, బట్ మాకలా కాదు మేమేది కావాలన్నా మేమే సమకూర్చుకోవాలా, కానీ ఇప్పుడు చూడు కాలమే కాటేసింది కాబట్టి మనం ఇద్దరం ఇప్పుడు ఒకే ప్లేస్ లో ఉన్నాం, నువ్వు ఎక్కువ చేసే నేనే నీ నా దెయ్యం దగ్గర ఇరికిచ్చేసా, ఆ తర్వాత నీ చెల్లి నా దెయ్యం దగ్గర ఇరికిచ్చేసా, ఆ తర్వాత చచ్చిపోయినా మీ నాన్న కూడా లాక్కొచ్చి దాని దగ్గర ఇరికిచ్చేసా అని చెప్పి కొంచెం ఎక్కువ మాట్లాడేస్తాడు. ఆల్రెడీ తను ఆ కత్తిని యూజ్ చేసి వాడి మెడ పైన ఒక చిన్న మార్క్ లా వేసింది కాబట్టి ఇప్పుడు వాడు కూడా ఆ శాపానికి గురైనాడు కదా. సో దాని వల్ల విపరీతంగా కోపం వచ్చి చేతిలో అదేదో బలమైన వస్తువు పెట్టుకుంటాడు గాయస్, దాన్ని యూజ్ చేసి పల 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 అని చెప్పి వాడిని కొట్టే చంపేస్తాడు. ఈ పక్క అమ్మాయిలు ఇద్దరిని చూసుకుంటే ఎట్లో ఆ సెక్యూరిటీ గార్డ్ బాడీని కనిపెట్టేసి వాడి దగ్గర ఉన్న కీస్ ని తీసుకుని నిదానంగా వస్తా అంటే ఈ పక్క మనోళ్ళిద్దరిని చూపిస్తారు. మన హీరోయిన్ ఏమో ముందుగానే నువ్వు నన్ను లవ్ చేశాను అని తెలిసితే నిన్నే ఫస్ట్ పెళ్లి చేసుకునే దాన్ని కదా అని చెప్తా అంటే లేదులే నేనే లేట్ గా చెప్పినాను అని చెప్పి వాళ్ళిద్దరూ ఎమోషనల్ గా మాట్లాడుకుంటా అంటే మళ్ళీ వీడిని చూసుకుంటే వీడు ఏకదమ్ మెంటల్ అయిపోయినాడు. ప్రొఫెసర్, సెక్యూరిటీ గార్డ్, లీడర్ అమ్మాయి అలానే లాస్ట్ కి స్పెక్సోడు వీళ్ళు నలుగురిని కలుపుకుంటే 4 చావులు అనమాట. ఇంకో జస్ట్ ముగ్గురిని చంపితే మనం బతికిపోవచ్చు అని చెప్పి వీడేదో పిచ్చి లెక్కలేసుకుని వస్తుంటాడు. ఈ పక్క వీళ్ళు ఎట్లో కీ తెచ్చేస్తున్నారు కాబట్టి దాన్ని యూజ్ చేసి ఓపెన్ చేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే కరెక్ట్ టైం కి సండ్రా కూడా ఆ ప్లేస్ కి ఆ కత్తి తీసుకుని వీళ్ళ మీదకే వచ్చేస్తుంది. బట్ మన హీరోనే తన కాలే విరక్కొడేసింది కదా, సో తను కుండుకొని దగ్గరికి వస్తా అంటే కరెక్ట్ గా తను దగ్గరకు వచ్చే టైంకి వీళ్ళు దాన్ని ఓపెన్ చేస్తారో లేదో వెంటనే వాళ్ళు నలుగురు పరిగెత్తేస్తారు. తను బయటికి రాలేదు అని కాదు, తను కూడా బయటికి వస్తుంది, బట్ ఫాస్ట్ గా నడవలేదు కదా, దాన్ని అడ్వాంటేజ్ గా యూజ్ చేసుకున్న మనోళ్ళు ఫాస్ట్ గా అక్కడి నుంచి తప్పించుకుని అక్కడ ఒక పార్క్ లా ఉంటుందన్నమాట, దాని లోపల వెళ్ళి దాక్కునేస్తారు. అప్పుడే అసిస్టెంట్ అమ్మాయి చుట్టూ చూస్తే తను ఎక్కడ కనిపించకపోయేసరికి గాయస్ ఇక్కడే ఉండండి నా కార్ దగ్గరలోనే ఉంది దాన్ని యూజ్ చేసి మనం వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి అక్కడి నుంచి బయటికి వస్తుందో లేదో టక్కని తన మీదే దూకేస్తుంది. గొంతు గట్టిగా పిసికేస్తుంది కాబట్టి తను ఊపిరాడగా తనగలాడుతుంటే ఆ కత్తి ఎత్తి కరెక్ట్ గా తొల్లోనే దింపేస్తుంది. ఇట్లే వదిలేస్తే ఖచ్చితంగా తను మనల్ని కూడా చంపేస్తుంది అర్థం చేసుకున్న మన హీరోయిన్ పక్కనే ఒక గ్రాస్ కటర్ లా ఉంటుందన్నమాట, దాన్ని ఆన్ చేసి ఎత్తి మొఖం మీదే పెట్టేసరికి అట్లే మొగమే చట్నీ అయిపోతుంది. ఆల్మోస్ట్ సగం తల ఎగిరిపోయినట్టే ఉంటుంది, అయినా కూడా ఆ కత్తి ఎత్తుకునేందుకే ట్రై చేస్తాంటే దాన్ని చూసిన మనోడు పరిగెత్తా వచ్చి ఆ కత్తి ఎత్తుకుని తన నోట్లో పెట్టి ఒక్కటి కొడతాడు చూడండి, అంతే తను చచ్చిపోయా. ఇంకా తన ప్రాణం పోతుందో లేదో వెంటనే ఆ కత్తిలో ఒక కర్వ్ ఏర్పడేసరికి ఇంకో 2 చనిపోతే చాలు మొత్తం ఈ శాపమే తొలగిపోతుంది. అసిస్టెంట్ అమ్మాయి వల్ల నడిచేందుకు కాదు కాబట్టి తన్ని మన హీరోని బయటే వదిలేసి మన హీరోయిన్ అలాగే ఓనర్ చెల్లి వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళి ఓనర్ గాని వెతుకుదాం అనుకుంటే అప్పుడే మన హీరో బాడీ ఒకలా అవుతుంది. గైస్ వెంటనే రండి వాడిని కాపాడండి వాడికి ఏదో అవుతుంది త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం పదండి అని చెప్తా అంటే సరక్ అని చెప్పి ఒక కత్తి సౌండ్ వినిపిస్తుంది. ఎవర్రా అని చూస్తే హీరో గడ ఆ శాపానికి గురయ్యి ఇప్పుడు ఆ అమ్మాయిని పొడిచి చంపేస్తాడు. ఇంకా మనోళ్ళని కూడా లేపేద్దామని వస్తుంటే టక్కున డోర్ క్లోజ్ చేసి లోపలికి పరిగెత్తా వెళ్తాంటే ఆ ఓనర్ గారు కూడా ఎదురు వచ్చేసరికి ఇంకా వాళ్ళిద్దరూ కలిసిపోతారు. వెంటనే మొత్తం విషయం చెప్పేస్తుంది. సాండ్రా చనిపోతే మొత్తం శాపం తొలగిపోతుందేమో అనుకున్నాం, అందుకే మేమే మా చేతులారా తన్ని చంపేసినాం, బట్ తను చనిపోయిన తర్వాత ఆ శాపానికి హీరో గురైనాడు, అందుకే వాడు దెయ్యంలా మారి మమ్మల్ని వెంటాడుతున్నాడు అని చెప్తాంటే వాడు చూడండి ఈ ప్యాలెస్ మొత్తానికి ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే, దాన్ని మనోళ్ళు లాక్ చేయనారు కదా, సో ప్యాలెస్ పైకి ఎక్కి అక్కడేదో ఓ బొక్కున్నట్టుంది దాన్ని యూజ్ చేసి అంత హైట్ నుంచి కింద పడతాడు చూడండి. వాడిని చూడగానే వీళ్ళకి అర్థమైపోతుంది ఖచ్చితంగా వీడు చంపేదాకా పోడు అని. సో మళ్ళీ పరిగెత్తి ఆ బేస్మెంట్ లోపలికి వెళ్ళి ఆ డోర్ ని లాక్ చేస్తారో లేదో వాడు బయటే మంచిగా ఇరుక్కుపోతాడు, బట్ ఆ డోర్ కూడా ఎక్కువసేపు హోల్డ్ చేయలేదన్నమాట. సో ఎలా అయినా ఇక్కడ నుంచి తప్పించుకొని బయటికి వెళ్ళిపోవాలి అని చెప్తాంటే బయటికి వెళ్ళేదంతా ఏం లేదు, ప్రొఫెసర్,
సెక్యూరిటీ గార్డు, స్పెక్సోడు, లీడర్ అమ్మాయి, సండ్రా, లాస్ట్ గా అసిస్టెంట్ అమ్మాయి, మొత్తం 6 మంది చనిపోయినారు. ఇంకొకరు చనిపోతే చాలు మనం ఈజీగా ఇక్కడ నుంచి బయటపడిపోవచ్చు. అది మరెవరో కాదు, హీరో ఎలానో ఆ శాపానికి గురై ఒక దెయ్యంలా తిరుగుతున్నాడు కదా. సో వాడిని చంపేస్తే చాలు మనం ముగ్గురం బతికిపోవచ్చు అని చెప్పేసరికి మన హీరోయిన్ అస్సలు ఒప్పుకోదు. బట్ వేరే దారి కూడా లేదు, నా దగ్గర ఒక సూపర్ ప్లాన్ ఉంది అని చెప్పేసరికి మన హీరోయిన్ కూడా అతి కష్టం పైనే ఒప్పుకుంటుంది. ఇంకా వాడు దమ్మా అని చెప్పి ఆ బుక్ షెల్ఫ్ ని కొట్టేసరికి అది కూడా లైట్ గా ఊడేసరికి లాస్ట్ కి బలంగా ఒక్కసారి కొడతాడో లేదో ఆ డోరే ఓపెన్ అయిపోతుంది. ఇంకా పరిగెత్తా వచ్చి మన హీరోయిన్ చంపేద్దామని చూస్తుంటే ఆ ఓనర్ గాడు వెనక నుంచి దాక్కొని అంత పెద్ద విగ్రహాన్ని ఒక్కసారిగా హీరో మీద దొబ్బేసరికి అది పడి వాడి వీపే 2 ముక్కలైపోతుంది. శాపానికి గురైన తర్వాత మన హీరో వాడి కంట్రోల్ నే కోల్పోయింటాడు కదా. బట్ ఈ పెయిన్ ని మాత్రం మన నిజమైన హీరోని అనుభవించేసరికి ఆ కత్తిని చూసి నన్ను చంపే అని చెప్పి సైకిల్తోనే చెప్తాడో లేదో వెంటనే మన హీరోయిన్ కూడా ఆ కత్తి ఎత్తుకుని గుండెని రాయి చేసుకుని వాడిని పొడిచే చంపేస్తుంది. ఓకే, 7 మంది చనిపోయినారు, ఆ శాపం కూడా తొలగిపోయింది, ఇంకా మనం కూడా బతికిపోతామని చెప్పి ఆ ఓనర్ గాడు ఊపిరి పీల్చుకుంటాంటే అప్పుడే వాడి చెల్లి ఒకలా యాక్ట్ చేస్తుంది. చెల్లిని పిలుస్తాంటే టక్కని బ్లాక్ కలర్ లో వామిట్ చేస్తుంది చూడండి. వాడే షాక్ అయిపోతాడు, ఎందుకంటే ఆ శాపానికి గురైన ప్రతి ఒక్కరు అలా బ్లాక్ గా వామిట్ చేసిన తర్వాతే వాళ్ళ కంట్రోల్ నే కోల్పోతారు. అప్పుడే వాడి కోడి బుర్రకే అర్థమవుతుంది మొత్తం చనిపోయింది 7 మంది, బట్ 6 మంది మాత్రమే ఆ కత్తి ద్వారా చనిపోయింటారే తప్ప ఒకే ఒకడు అంటే ఆ స్పెక్స్ ఉన్నాడు కదా, వాడిని వీడే వాడి చేతులారా కొట్టి చంపింటాడు కాబట్టి వాడు లెక్కలోకి రాడు. అంటే స్టిల్ ఇంకొక ప్రాణం పోతే తప్ప ఆ శాపం తొలగిపోదనమాట. అప్పుడే ఆ ఓనర్ గాడికి కింద ఆ కత్తి కనిపించేసరికి దాన్ని ఎత్తుకొని మన హీరోయిన్ లేపేద్దామని చెప్పి మన హీరోయిన్ అటాక్ చేసేందుకు వస్తాడు. మన హీరోయిన్ కూడా ఆ పక్క ఈ పక్కని చెప్పి తప్పించుకుంటా అంటే అప్పటికే మన హీరోయిన్ చేతికి ఒక చిన్న మార్క్ లా వేసేస్తాడు. సో మన హీరోయిన్ కి కోపం వచ్చేసి ఒక్కడి తన్నేసరికి వాడు ఆ కత్తి కింద పడేసి దూరం పడిపోతాడో లేదో వెంటనే ఒక పెద్ద రాయి ఎత్తుకొని వాడి మొగానికే కొట్టేసి పక్కన ఒక త్రిశూలంలా ఉంటుందన్నమాట. దాన్ని యూజ్ చేసి వాడిని దారుణంగా చంపేస్తుంది. వాడిని లేపేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయింది కదా, కనీసం ఆ కత్తిని యూజ్ చేసినా వాడిని చంపేస్తుంటే కనీసం ఈ పాటిగా ఆ శాపం అనేది తొలగిపోయేది, వీళ్ళిద్దరూ బతికిపోయేవాళ్ళు. బట్ ఆ కత్తిని యూజ్ చేయలేదు కాబట్టి స్టిల్ ఇంకొక ప్రాణాన్ని బలి ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఆ విషయం మన హీరోయిన్ కి అర్థమవుతుంది. సో మన హీరోయిన్ కత్తి పెట్టుకుంటే ఆపోజిట్ లో ఏమో వాడి చెల్లి ఉంటుంది, తనేమో వామిట్ చేసుకుంటా వీక్ గా ఉంటుంది. మన హీరోయిన్ అనుకుంటే ఈజీగా తన్ని చంపేసి మన హీరోయిన్ బతికిపోవచ్చు. బట్ బతికి బయటికి వెళ్ళిన తర్వాత తనకొని చెప్పి ఎవరున్నారు చెప్పండి, తన్ని ఎంతో గాఢంగా ప్రేమించిన మన హీరోయిన్ చనిపోయినప్పుడు అలాంటప్పుడు నేను బతికి ఏం చేయాలి అని చెప్పి ఆ కత్తిని ఎత్తుకుని తన్ని తానే పొడుచుకుని అట్లే కింద పడిపోతుంది. చనిపోయేటప్పుడు కూడా వాడి చేతిని గట్టిగా పట్టుకొని అట్లే ప్రాణం వదిలేస్తుంది. ఆ కత్తి ద్వారా 7 మంది చనిపోయినారు కాబట్టి 7వ కరువు కూడా ఏర్పడుతుందో లేదో వెంటనే ఆ అమ్మాయి కూడా నార్మల్ గా మారిపోతుంది. కాన్షియస్ లోకి వచ్చిన తన కోసం ఇంతమంది చనిపోయినారు, ఆల్సో తన సొంత అన్నయ్య కూడా చనిపోయినాడు అని అర్థం చేసుకున్న తను వెక్కి ఏడుసంటే అప్పుడే పోలీసు ఆ డోర్ తీసుకుని నిదానంగా వస్తున్నట్టు చూపిస్తారు. అసలు ఇంతమంది సర్వైవర్స్ మధ్యలో ఈ అమ్మాయి లాస్ట్ కి బతుకుతుంది అని చెప్పి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసినారా? నేనైతే ఎక్స్పెక్టే చేయలే. ఇంకా అట్లే ఎండింగ్ లో చూసుకుంటే వాళ్ళ నాన్న అనుకున్నట్టే ఆ ప్యాలెస్ ని ఒక మ్యూజియం లా మార్చేసి ఉంటారనమాట. బట్ ఆ ప్యాలెస్ ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, ఎవరు మ్యూజియం లా మార్చినారు అనే విషయం చెప్పలేదు. బట్ ఎన్ క్రెడిట్ సీన్ లో మాత్రం ఆ కత్తిని ఎవరికి చూపించకుండా మూల్లో పెట్టేసినట్టు చూపించి ఇక్కడే ఈ మూవీని కూడా ముగించేస్తారు. ఎలా ఉంది గైస్ మూవీ? బాగుందా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.